హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే బుడ కాకరకాయ, అలాగే కొంతమంది ఆ కాకరకాయ అని కూడా పిలుస్తుంటారు కదా, అదే రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇందులో చాలా 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 పోషకాలు ఉంటాయండి. విటమిన్లు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఎన్నో 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 శరీరానికి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఆయుర్వేద్యాలు ఇందులోనే ఉంటాయి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే రక్తపోటు ఉన్న వాళ్ళకి, అలాగే గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, చిన్న చిన్న వయసులోనే షుగర్లు బీపీలు ఉన్న వారికి కూడా చాలా యూజ్ వస్తుంది. అలాగే చాలామంది బరువు తగ్గాలని ఈ మధ్య చాలా డైట్ చేస్తున్నారు, నిజమే కదా. మరి ఆ డైట్లోకి ఈ సీజనల్గా వచ్చే కాకరకాయలని డెఫినెట్గా మీరు కూడా తీసుకోండి. డెఫినెట్గా 100కి 100% మంచి రిజల్ట్ ఇస్తుంది. చూసారా, ఈ కాకరకాయలు ఈ విధంగా ఉంటాయి. ఈ కాకరకాయలు కేవలం మన వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి సీజనల్ వెజిటేబుల్. సో డెఫినెట్గా మీకు దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. అలాగే తీసుకొని 1 రోజు 2 రోజులనే వండేసుకోవాలి, ఎందుకంటే తొందరగా పండైపోతాయి ఇవి. సో తీసుకున్న తర్వాతకి ఇలా మంచిగా వాష్ చేసేసి 2 సైడ్స్ తీసేసి ఇలా మిడిల్లో కట్ చేసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చిన్నగా ఇష్టం లేదనుకుంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఎలా కట్ చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి. డెఫినెట్గా ఈ వీడియోని చూసి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయారంటే అసలు చేదే ఉండదు ఈ కాకరకాయ. డెఫినెట్గా చేదు మాత్రం 1% కూడా ఉండదు. ఇంత మంచి రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి, మీకే అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందని. చాలామంది టేస్టీగా ఉండదని అస్సలు తినరు. సో తినని వాళ్ళ కోసం ఈ వీడియో డెఫినెట్గా ట్రై చేసేసేయండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకోండి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేటప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొడ కాకరకాయలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒక్కసారి ఆయిల్ మొత్తం కాకరకాయలకి పట్టే వరకు ఒక్కసారి మంచిగా కలిపేసుకొని అందులోనే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేయండి. ఒకవేళ మీకు ఎక్కువ యాడ్ చేసుకోవాలనిపిస్తే మళ్ళీ టేస్ట్ చూసుకొని లాస్ట్కి యాడ్ చేయవచ్చు. ఇప్పుడు వేయడం వల్ల మన కాకరకాయలు తొందరగా మగ్గిపోతాయి. అందుకని ఇలా ఉప్పు వేసి కలిపి క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అలా మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గనిచ్చినామంటే డెఫినెట్గా మంచిగా మగ్గిపోతాయండి. ఎక్కువ రిస్క్ ఉండదు, తొందరగా అయిపోతుంది కూర. మార్నింగ్ టైం హడావిడిగా పిల్లలకు చేసి పెట్టాలంటే కూడా చాలా 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 త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. సో డెఫినెట్గా ఇలా మధ్యలో కలుపుతూ చూస్తున్నారా, మంచిగా మగ్గిపోయి అప్పుడే మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి. కలర్ చేంజ్ అయిందంటే డెఫినెట్గా కాకరకాయలు మగ్గిపోయినట్టు. సో మగ్గిపోయిన కాకరకాయలో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన అంతా, అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని, చూసారా ఈ విధంగా మంచిగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయాక చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, పెద్దవైతే 2, చిన్నవైతే 3. డెఫినెట్గా టమాటాలు ఎక్కువనే వేసుకోండి, ఏం పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే డెఫినెట్గా ఇలా టమాటాలు ఎక్కువ వేయడం వల్ల ఆ ఫ్లేవర్తో మనకి కాకరకాయ ఫ్లేవర్ ఎక్కువ తాకకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇష్టం లేని వాళ్ళు టమాటాని స్కిప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అలా అయినా కూడా. సో ఇలా మంచిగా క్యాప్ మూసి మగ్గనిచ్చాక మన టేస్ట్కి సరిపడా కారం వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. చూసారా, ఇలా మంచిగా కలిపేశాక ఒక్కసారి కారం అంతా మగ్గిపోయే వరకు 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ మూసేసి అలా మగ్గనిచ్చామంటే మంచిగా కారం అంతా కాకరకాయలకి పర్ఫెక్ట్గా పట్టిపోతుంది. సో ఈ టైంలో ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొంచెం అంటే కొంచెమే యాడ్ చేయండి, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఒక్కసారి మంచిగా కలిపి ఒక్కసారి మళ్ళీ క్యాప్ పెట్టి 1 మినిట్ మగ్గనిచ్చామంటే మన బోడ కాకరకాయ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. అవునండి,
చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఈ టైంలోనే ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి, కొంచెం యాడ్ చేసామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా, మరి మీరు కూడా నా కోసం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా అన్ని వీడియోస్ని ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసేయండి. సో ఇంత మంచి హెల్దీ రెసిపీ చెప్పాను కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వర్షాకాలం అయిపోతుంది, సో వెంటనే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి, కొనేయండి. రేట్ ఎక్కువ అని అస్సలు ఆలోచించకండి, కొనేసి డెఫినెట్గా రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో, మరి మీరు కూడా ట్రై చేయాలి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ట్రై చేసేసేయండి.